రోగాలు లేని రుచుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వీటికి కావాల్సిన పదార్థాలు కొంచెం నువ్వులు, తరిగిన ఉసిరికాయ ముక్కలు, మిరపకాయలు, పెరుగు. మీకు ఇంకా రుచిగా కావాలంటే, కారంగా కావాలంటే కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు లేకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పుల్ల మజ్జిగ వేసుకుంటే ఉప్పు లేని లోటు తెలుస్తుందన్నమాట. తెలియదు, మరి ఉప్పు లేదు అన్నట్టుగా తెలియదు. ఏమీ లేదు, ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. కాకపోతే రుబ్బేసుకోండి, రోల్లో రుబ్బేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకోండి. సింపుల్గా రోగాలు లేని రుచిలో మీ ఒక్క రోటి పచ్చడి, అమల రోటి పచ్చడి రెడీ అండి. ఇగోటి నేను చేసిన రోటి పచ్చడి. కానీ మా వారికి కొంచెం నచ్చదు కాబట్టి నేను ఇందులో ఉప్పు యాడ్ చేశాను. మరి కొంచెం నువ్వుల్ని వేపాను, ఉసిరికాయ ముక్కల్ని వేపాను, మిరపకాయలు అన్నీ వేపి మిక్సీ జార్లో మిక్సీ కొట్టాను. కానీ మన మంతెన సత్యనారాయణ రాజు గారి రుచుల విధానం ప్రకారంగా అయితే ఇది మనము అస్సలు ఏమీ ఉప్పు అనేది అసలు వాడకూడదు. ఇందులో నేను నూనె యాడ్ చేయలేదు, ఉప్పు లేదు, పంచదార లేదు, బెల్లం లేదు, చింతపండు లేదు. ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉందండి, కానీ ఉప్పుకే ప్రత్యామ్నాయం లేదు. దానికి ప్రత్యామ్నాయం కేవలం పుల్లపెట్టిన మజ్జిగ కానీ పులుపు వస్తువులు కొంచెం వేసుకోవడమే. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరికొన్ని కార్యక్రమాలతో, మరికొన్ని డిషెస్తో, మరికొన్ని రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి.